పహల్గామ్ ఉగ్రదాడి ఏప్రిల్ 22న 2025 జరిగిందనమాట. మినీ స్విట్జర్లాండ్గా ఏ జిల్లాను పేర్కొంటారంటే జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాను పేర్కొంటారు. ఈ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలో వైసరన్ లోయలో ఈ దాడి జరిగింది. లష్కరే తొయ్యిబా అనుబంధ విభాగం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడి చేసినట్లు ప్రకటించింది. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ లష్కరే తొయ్యిబా అనుబంధ విభాగమైనటువంటిది ది రెసిస్టెన్స్ అంటే గుర్తిస్తుంది అనమాట. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి ప్రకటించింది. ఈ వివాదం వలన మన ప్రజలు ఇండియన్స్ ఏం చేస్తున్నారంటే సింధు జలాలను వారికి పంపించకూడదనేసి అనుకుంటారన్నమాట. ఈ సింధు జలాల గురించి చూద్దాం. సింధు నదీ జలాల ఒప్పందం 1960 సెప్టెంబర్ 19 ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో జరిగింది. 1960 సెప్టెంబర్ 19 అంటే నా బర్త్డే నెల ఇది సెప్టెంబర్ 19. అప్పుడు ప్రధాని నెహ్రూ, అప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడు వచ్చేసి ఆయుబ్ ఖాన్. దీని ప్రకారం బియాస్ రావి సట్లెజ్ జలాలను ఇండియాకి ఇచ్చింది. ఇది మనకి బియాస్ రావి సట్లెజ్ అని. అదేవిధంగా చేనాబు జలం, సింధు జలం పాకిస్తాన్కి చెందినవి. 1972లో సిమ్లా ఒప్పందంలో జూలై 2న సిమ్లాలో జరిగింది. భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ మధ్య త్రైపాక్షిక సంబంధాలు నెలకొన్నాయన్నమాట. దీనికి సంబంధించి